పాఠశాలల్లో పండుగల నిర్వహణలో వివక్షకు వ్యతిరేకంగా జిల్లా కలెక్టర్కు సంయుక్త ప్రాతినిధ్యం. పాఠశాలలో పండుగల నిర్వహణ విషయంలో కేవలం క్రిస్మస్ పండుగపై మాత్రమే విధిస్తున్న వివక్షాత్మక ఆదేశాలను ఉపసంహరించుకోవాలి లేదా సవరించాలి అనే డిమాండ్తో ఈరోజు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ అడ్రసెస్ సిస్టంలో గౌరవనీయ జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి ఘనియా గారికి సంయుక్తంగా ప్రాతినిధ్యం వహించడం జరిగింది. మరి స్కూల్ అనేది సెక్యులరిజాన్ని పాటిస్తుంది, అది డివోషనల్ సెంటర్లు కాదు. స్కూల్లో అన్ని మతాల వారు ఉంటారు, మహమ్మదీయులు, క్రైస్తవులు, హైందవులు, క్రైస్తవేతరులు, ఇతరులు అందరూ ఉంటారు. మరి మైనారిటీ విద్యా సంస్థలు చాలా ఉన్నాయి. మళ్ళీ ఇలాంటి విద్యా సంస్థలలో ఇవి చేయడానికి వీలు లేదని మొన్ననే మనం చూసాము. ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో గణేష్ నిమజ్జన కార్యక్రమాలు కానీ ఏ కార్యక్రమం జరిగినా కానీ అన్ని మతాల వారు సహకరించారు కాబట్టి మన నంద్యాల జిల్లా కేంద్రంలో సక్సెస్ఫుల్గా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడింది. కానీ ఇటువంటిప్పుడు ఎవరో ఒక అనామకుడు వ్యక్తి ఒక గ్రీవెన్స్ సెల్లో ఇచ్చారని చెప్పి దానికి ఒక సర్క్యులరే పాస్ చేశారని చెప్తూ ఉన్నారు. మరి ప్రభుత్వ అధికారులకు కూడా విన్నవిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఎస్పీజే స్కూల్ కావచ్చు, మరి సెయింట్ జోసెఫ్ స్కూల్ కావచ్చు, మరికొన్ని మైనార్టీ సంస్థలు ఉన్నాయి. అలాంటి వాటికి కూడా ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ అని వారు సర్క్యులర్ పాస్ చేయడం వలన ఏమవుతూ ఉన్నదంటే పౌరుల యొక్క స్వేచ్ఛకు భంగం కలుగుతూ ఉంది. రాజ్యాంగ ప్రకారంగా స్కూళ్ళు ఏ మతాన్ని కూడా ఒక మతానికి ఫేవరబుల్గా ఉండవు. ఎందుకంటే విద్యార్థులు అన్ని మతాల వారు ఉంటారు కాబట్టి వారు చక్కగా విద్యాబుద్ధులు మాత్రమే నేర్పిస్తారు, కానీ ఆడ మత బోధనలు మాత్రం జరగవు కదా. కాబట్టి డిఓ గారు కూడా ఈ విషయంలో ఆలోచించి వారి యొక్క క్లారిఫికేషన్ కూడా ఇవ్వవలసిందిగా నంద్యాల ముస్లిం జేఏసీ, మరి తెలుగు ఉభయ రాష్ట్రాల క్రిస్టియన్ జేఏసీగా ఈరోజు మా బాధను, మేము అనుభవిస్తున్న మానసిక క్షోభను, మా మీద వేసినటువంటి మత ప్రచారం అన్న ముద్రను అన్యమతం అన్నారు. అన్యమతం అన్నప్పుడు మరి ప్రభుత్వం ఒక మతాన్ని మరి ప్రోత్సహిస్తున్నట్టే కదా. అన్యమతం ఎట్లా అవుతుంది? మనం సెక్యులర్ కంట్రీ అని పిలుచుకుంటూ ఉన్నాం. కాబట్టి అన్ని మతాలు సమానమే ప్రభుత్వాలే చెబుతున్నప్పుడు ఐటీ క్రిస్మస్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 లక్షల రూపాయలు కేటాయించింది ప్రతి జిల్లాకు. మరి ప్రభుత్వమే 2 లక్షల రూపాయలు కేటాయించి మీరు కార్యక్రమాలు నిర్వహించామన్నప్పుడు అన్యమతం అని మరి సోషల్ మీడియాలో ప్రచారం చేయడం అనేది ఇది చాలా దురదృష్టకరం. క్రిస్టియన్ జేఏసీ కూడా ఖండిస్తూ ముస్లిం జేఏసీ, క్రిస్టియన్ జేఏసీ కలిసి ఈరోజు జిల్లా కలెక్టర్ గారు రాజకుమారి మేడం గారికి ఇవ్వడము, నేను క్లారిఫికేషన్ తీసుకొని తర్వాత దానికి సంబంధించిన విషయాలు తెలియజేస్తానన్నారు. కలెక్టర్ గారికి కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.